కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో కొంతమంది తాగుబోతులు హల్చల్ చేశారు. యాకమూరులో పాల ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు కొందరు తాగుబోతులు. అడ్డు వెళ్లిన బాధితుడి కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. మహిళ అని చూడకుండా బట్టలు చింపి అవమానించారు. ఇది చాలదు అన్నట్లు బాధితుడి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను చితకబాదారు. చికిత్స కోసం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆపి మళ్లీ దాడి చేశారు. నిందితులు గతంలో పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు సమాచారం. వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. మా తమ్ముడి మీద పడిపోయానని నన్ను మళ్ళీ ఆయన లాగేసి మళ్ళీ కొట్టారు. హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని కొట్టారు సార్. మనం 8:30-9 టైంలో పాలు కనేసి వెళ్ళారు సార్. ఇంటి బయట అక్కడ పెట్టి బస్సార్లోకి వెళ్ళి కేసు విచారణలో ఉండగానే వాస్తవాలను వక్రీకరించే విధంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రకటనలు సందేశాలు బాగా ప్రచారం చేయడం జరుగుతుంది కొంతమంది. కానీ ఈ విధమైనటువంటి ప్రచారం వలన సామాజిక వర్గాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. అటువంటి వారు ఎవరైనా ఈ ఈ ఈ సామాజిక వర్గాల మధ్య ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడినట్లయితే ఉపేక్షించేది లేదని చెప్పి చట్ట ప్రకారం వారిని కూడా అదుపులో తీసుకుని వారిపై కూడా చర్య తీసుకుని పడుతుందని చెప్పి ఇది మనల్ని తెలియపరుచుకుంటున్నాను.